పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసారంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సు రణరంగమైంది. సిండికేట్ల మాయాజాలంలో రొయ్య రైతులు విలవిలలాడుతున్నారని, ధరలను ప్లాంట్ల యజమానులే నియంత్రిస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీడ్ ధరలు పెంచి అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న రెండు ప్రాసెసింగ్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్లు చొరవ చూపి ఏప్రిల్ నెలాఖరులోగా సమస్యలు పరిష్కరించకపోతే మే 1న ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు రైతులు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసారంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సు రణరంగమైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైటర్ సాగర్, ప్రస్తుతం ఆక్వా రైతుల ప్రధాన డిమాండ్లు ఏంటి, వారు ఏం చెప్తున్నారు? వినయన, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రొయ్య రైతుల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా రొయ్య రైతులందరూ కూడా హాజరయ్యారనే చెప్పుకోవచ్చు. వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, సీడ్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. నాణ్యమైన సీడ్ దొరకట్లేదు, అనుమతి లేని హ్యాచరీస్ కానీ నాణ్యత, ఒకవేళ లైసెన్స్ ఉన్నా కూడా నాణ్యత లేని సీడ్ అమ్మటం వల్ల దిగుబడి తగ్గిపోతుందంటూ కూడా రొయ్య రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూపాయిన్నరకే విద్యుత్ ఇస్తామంటూ గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ ఆ హామీ నెరవేర్చకపోగా ఆ హామీ నెరవేరుతున్నట్లుగా కొంత ప్రచారం జరగడం తమను ఎంతో బాధిస్తుందని రొయ్య రైతులు బాధపడుతూ చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. దాంతో పాటుగా ప్లాంట్ల యజమానులు, అంటే మేజర్ ప్లాంట్లు ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిలో కొన్ని ప్లాంట్ల యజమానులు సిండికేట్లుగా మారి, గోదావరి జిల్లాలో ఈ భీమవరం ప్రాంతం అంటేనే ఆక్వాకు పెట్టింది పేరు, అందులో రొయ్య మేజర్ గా పండిస్తూ ఉంటారు. అటువంటి రొయ్యలను ప్లాంట్ల యజమానులు సిండికేట్లుగా మారి ఏ రోజుగా ఆ రోజు ధరను నియంత్రిస్తున్నారు. ఒకవేళ రొయ్య ధర ఆ రోజు ఎక్కువగా ఉన్నా, కొంతమంది కొనడానికి ఇష్టపడినా కూడా ప్లాంట్ల యజమానులు సిండికేట్ల రూమ్ లో కొనేవారిని కూడా కొంత బెదిరింపులకి గురి చేస్తున్నారు అంటూ కూడా రొయ్య రైతులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోపక్క ఇటు యుద్ధం పేరుతో రొయ్య ధరను ఎప్పటికప్పుడు తగ్గించి వేస్తున్నారు. ట్రంప్ సుంకం పేరుతో గతంలో పూర్తి స్థాయిలో రొయ్య రైతు నష్టపోగా ట్రంప్ అక్కడ సుంకాలకు సంబంధించి వెసులుబాటు ఇచ్చిన దాన్ని ఇంకా వీరు అదే సాగుగా చూపించి రొయ్య ధరను తగ్గించేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం మొత్తం ఈ విషయ వ్యవహారాన్ని అంతా కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తా ఉంటున్నారు. ప్రధానంగా సిండికేట్ల మాయాజాలాన్ని అడ్డుకోపోతే మే 1 నుండి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా ఆక్వా రొయ్య రైతు సంఘం నేతలు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. వినయన, రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. ఒక్క